హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు ఈశ్వర్ టెక్ యూట్యూబ్ ఛానల్. మేము పెట్టే లేటెస్ట్ అప్డేట్స్ మీరు మిస్ కాకుండా చూడాలి అంటే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ పై ట్యాప్ చేయండి ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఈశ్వర్ టెక్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళే ముందు నా తరపున మీ కుటుంబ సభ్యులకు మీకు హ్యాపీ వినాయక చవితి. ఫ్రెండ్స్, ఈ వీడియోలో అయితే మీకోసం ఒక అద్భుతమైన వాట్సాప్ స్టేటస్ కోసం ఒక మంచి బ్యూటిఫుల్ వినాయక చవితి ఎడిటింగ్ ట్యూటోరియల్స్ అయితే నేను క్రియేట్ అయితే చేశాను ఫ్రెండ్స్. సో బేసిక్గా చెప్పాలంటే ఎఫెక్ట్ అయితే చాలా కిరాక్గా ఉంటుంది. చెప్పాలంటే ఇప్పుడు మీరు డిస్ప్లే మీద డెమో చూస్తున్నారు కదా, సేమ్ అదే విధంగా మనకు చతుర్థి అంటే వినాయకుని అలా క్రియేట్ చేసుకొని మన యొక్క ఫోటోని ఒక అప్ లాగా మనకు సైడ్ అప్ నుంచి స్క్రోల్ అప్ పైకి వస్తూ యానిమేషన్ ఎఫెక్ట్ అయితే చాలా పవర్ఫుల్గా ఉంటుంది. చెప్పాలంటే డిస్ప్లే మీద డెమో చూసారు కదా, సేమ్ అదే విధంగా మీ యొక్క ఫొటోస్ని పెట్టుకొని అలా మీరు కూడా క్రియేట్ అనేది చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో అలా క్రియేట్ చేసి నేను ఇన్స్టాగ్రామ్లో అయితే పోస్ట్ అయితే చేశాను. చాలా మంది కూడా చూసి చాలా బాగుంది నా వీడియో చేయండి అని రిక్వెస్ట్ అయితే చేశారు. ఈ యొక్క వీడియోలో అయితే ఆ యొక్క వీడియో గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నా ఫ్రెండ్స్. సో ఇప్పుడు నేను ఏవైతే అప్లోడ్ చేస్తున్నానో ఆ యొక్క వీడియోలు అన్నీ కూడా నేను ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేయడం జరుగుతుంది. నేను డైలీ అప్లోడ్ చేసే వీడియోస్ 1 అవర్ నేను ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ అనేది చేస్తాను. మీరు ఏ వీడియోలో అయినా కానీ 1 అవర్ ముందే నేను అప్లోడ్ చేసే వీడియోలు తెలుసుకోవాలనుకుంటే నా యొక్క ఇన్స్టాగ్రామ్ను మీరు ఫాలో అవచ్చు. కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను, ఆ లింక్ క్లిక్ చేసి నన్ను ఫాలో అవ్వండి. నేను డైలీ పెట్టే వీడియోస్ అన్నీ కూడా మీరు మిస్ అవ్వకుండా చూస్తారు. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడు నేను క్రియేట్ చేసిన ఒక్క 5 సెకండ్స్ డెమో చూపిస్తా, చూడండి. చూసారు కదా ఫ్రెండ్స్, సో చాలా పవర్ఫుల్గా ఉంది. సేమ్ అదే విధంగా చెప్పాను కదా, మీ యొక్క ఫొటోస్ని పెట్టుకొని అలా మనకు స్క్రోల్ అప్ పెట్టుకొని ఒక అద్భుతమైన స్టేటస్గా క్రియేట్ అనేది చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో చెప్పాను కదా, అవన్నీ ఎలా యాడ్ చేయాలి, ఏ విధంగా యాడ్ చేయాలి, ఫుల్ క్లారిటీగా డీటెయిల్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. వీడియోలోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్, ఇంతవరకు ఈ వీడియోకి మీరు లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు లైక్ చేస్తే నాకు సపోర్టింగ్ చాలా ఉంటుంది. చూసిన ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్కి ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే ఈ వీడియో కింద రెడ్ కలర్లో మనకి సబ్స్క్రైబ్ అనే ఆప్షన్ కదా, సబ్స్క్రైబ్ బటన్ మీద నొక్కి పక్కన వచ్చిన గంట సింబల్ మీద నొక్కి ఆల్ అని నొక్కండి. నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. అన్నిటికన్నా ముందు మీరే చూస్తారు ఫ్రెండ్స్. ఇంకా లేట్ చేయకుండా మనం టాపిక్లోకి వెళ్దాం. ఫ్రెండ్స్, ముందుగా ఈ వీడియోని క్రియేట్ చేసుకోవాలంటే మనకు కైనమాస్టర్ ప్రో అనే అప్లికేషన్ అయితే ఉండాలి. మీ దగ్గర లేకపోతే వీడియో కింద డిస్క్రిప్షన్లో నేను కైనమాస్టర్ ప్రో లింక్ ఇచ్చాను. ఆ లింక్ మీద క్లిక్ చేసి డౌన్లోడ్ చేసి ఓపెన్ చేయండి. ఓపెన్ చేస్తూనే మనకు ఇంటర్ఫేస్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు ప్లస్ మీద టచ్ చేసి ఇక్కడ 16:9 మీద ట్యాప్ చేయండి ఫ్రెండ్స్. ఇక్కడ మీడియా లేయర్ వాయిస్ యాడ్ అని 4 ఆప్షన్స్ వస్తాయి. ఫస్ట్ మీరు మీడియా మీద ట్యాప్ చేసి ఫ్రెండ్స్, ఇప్పుడైతే నేను బ్యాక్గ్రౌండ్లో ఒక ఇమేజ్ అనేది ఇస్తాను. ఈ యొక్క ఇమేజ్ లింక్ వచ్చేసి మీకు కింద డిస్క్రిప్షన్లో ఆల్ మెటీరియల్స్ లింక్ అని ప్రొవైడ్ చేసింటే చూసుకోండి. ఆ యొక్క లింక్ మీద ట్యాప్ చేస్తూనే ఒక వెబ్సైట్ ద్వారా నేను వాడే మెటీరియల్స్ అన్నీ కూడా వన్స్ అక్కడ ప్రొవైడ్ చేస్తాను. అక్కడ నుంచి డౌన్లోడ్ చేసి వన్స్ ఇక్కడ యాడ్ ఇచ్చేయండి. యాడ్ ఇచ్చేసాక ఇక్కడ మనకు ట్రిమ్ పక్కన క్రాపింగ్ అనే ఆప్షన్ కదా, క్రాపింగ్ పక్కన మనకు రొటేట్ మిర్రరింగ్ అనే ఆప్షన్, రొటేట్ మిర్రరింగ్ వెళ్ళి ఇది మనకు రొటేట్ చేసుకోండి. ఓకే, అంటే ఆ యొక్క యానిమేషన్ మనకు ఈ యొక్క అంటే ఏదైతే క్రాపింగ్లో ఉందో ఆ క్రాపింగ్లోకి వెళ్ళి కొద్దిగా ఇలా మనకు స్క్రోల్ అప్ చేసి టిక్ మార్క్ రైట్ ఇచ్చేసి సేమ్ అదే ఇమేజ్ మీద టచ్ చేసి ఇప్పుడు రొటేట్లోకి వెళ్ళి కొద్దిగా మనకు రొటేట్ అనేది చేంజ్ చేసుకోండి. మనకు యానిమేషన్ రొటేట్ చేంజ్ అయ్యాక ఇంకా మీకు ఎంతలో కావాలో అంతలో పెట్టుకొని కరెక్ట్ యానిమేషన్ ఇచ్చేసి టిక్ మార్క్ రైట్ ఇవ్వండి. సేమ్ ఈ యొక్క లేయర్ను మళ్ళీ అక్కడికి వెళ్ళి మనకి ఇక్కడ ఈక్వల్ మీరు టచ్ చేసి సేమ్ ఈ యొక్క లేయర్ మీకు ఎంత లెంత్ కావాలో అంత లెంత్ డ్రాగ్ ఇచ్చుకోండి. ఓకే, సో ఇక్కడ వచ్చేసి నేను ఒక 50 సెకండ్స్ అయితే డ్రాగ్ చేసి నేను టిక్ మార్క్ రైట్ ఇస్తున్నా. సేమ్ ఇప్పుడు ఫస్ట్కి వచ్చేసి ఇక్కడ లేయర్ మీద టచ్ చేసి మీడియాలోకి వెళ్ళి సేమ్ ఫ్రెండ్స్ మళ్ళీ మీకు ఆ యొక్క ఇమేజ్తో పాటు కలిపి మీకు ఒక స్టేజ్ ఇమేజ్ అనేది ఇస్తాను. ఈ యొక్క ఇమేజ్ లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్లోనే ఆల్ మెటీరియల్స్తో కలిపిస్తాను. అక్కడ నుంచి డౌన్లోడ్ చేసి మరి కరెక్ట్గా మీరు సెంటర్లో పెట్టుకోండి. సెంటర్లో పెట్టుకొని సేమ్ ఈ యొక్క లేయర్ను కూడా వీడియో ఎండ్ వరకు డ్రాగ్ చేసి ఇక్కడ టిక్ మార్క్ రైట్ ఇవ్వండి. సేమ్ ఇప్పుడు ఫస్ట్కి వచ్చేసి ఇక్కడ లేయర్ మీద టచ్ చేసి మీడియాలోకి వెళ్ళి ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను బ్యాక్గ్రౌండ్లో ఒక గణేష్ ఇమేజ్ అనేది ఇస్తాను. ఈ యొక్క ఇమేజ్ లింక్ వచ్చేసి మీకు కింద డిస్క్రిప్షన్లోనే ఆల్ మెటీరియల్స్తో కలిపిస్తాను. అక్కడ నుంచి డౌన్లోడ్ చేసి కరెక్ట్గా మనకు స్క్రోల్ అప్ చేసి ఈ యొక్క స్టేజ్ని ఇంకా కొద్దిగా కిందిగానే పెట్టుకొని సేమ్ ఈ యొక్క కరెక్ట్గా గణేశుడు అందులో యాడ్ చేయండి. ఓకే, సో యానిమేషన్ కరెక్ట్గా యాడ్ చేసి సేమ్ ఈ యొక్క లేయర్ను కూడా వీడియో ఎండ్ వరకు డ్రాగ్ చేసి ఇక్కడ టిక్ మార్క్ రైట్ ఇవ్వండి. సో వన్స్ ఇచ్చేసాక నెక్స్ట్ లేయర్ మీద టచ్ చేసి మీడియాలోకి వెళ్ళి ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను బ్యాక్గ్రౌండ్లో ఇంకొకటి మనకు ఒక చక్రం లాంటిది ఇస్తాను. సో ఈ యొక్క ఇమేజ్ లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్లోనే ఇస్తాను. అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసి కరెక్ట్గా మనకు వినాయక చవితికి అంటే వినాయకునికి కరెక్ట్ యానిమేషన్ పెట్టేసి లెఫ్ట్ సైడ్ 3 డాట్స్ మీద టచ్ చేసి సెండ్ టు బ్యాక్ అని ఇచ్చేయండి. సెండ్ టు బ్యాక్ అని ఇచ్చేసి ఇంకా కొద్దిగా జూమ్ తగ్గించేసి కరెక్ట్ యానిమేషన్ పెట్టుకొని మీకు ఎంత లెంత్ కావాలో అంత లెంత్లో పెట్టేసి సేమ్ ఈ యొక్క లేయర్ను కూడా వీడియో ఎండ్ వరకు డ్రాగ్ చేసి ఇక్కడ టిక్ మార్క్ రైట్ ఇవ్వండి. సో ఇప్పుడు మనకు అది స్క్రోల్ అప్ అవ్వాలి కదా, అంటే మనకు ఫ్లోటింగ్ లాగా మనకు తిరుగుతూ ఉండాలి. అప్పుడు మీరు ఏం చేస్తారంటే
సేమ్ మళ్ళీ అదే చక్రం మీద టచ్ చేసి మనకి ఇక్కడ లెఫ్ట్ సైడ్లో మనకి ఇక్కడ కీ సింబల్ ఉంది, కీ సింబల్ మీద టచ్ చేసి కొద్దిగా ముందు స్క్రోల్ చేసి కరెక్ట్ యానిమేషన్ మనకు ఈ యొక్క యానిమేషన్ కొద్దిగా మనకు ఇలా రొటేట్ చేయండి. ఓకే, సో వన్స్ రొటేట్ చేశాక మళ్ళీ ఇలా ముందుకు వచ్చేసి సేమ్ ఇంకా కొద్దిగా వచ్చేసి మళ్ళీ రొటేట్ చేయండి. ఓకే, సో ఈ విధంగా మీరు ఎండ్ వరకు డ్రాగ్ చేసి కరెక్ట్ ఇలా మనకు రొటేట్ అనేది చేంజ్ చేసుకుంటూ ఉండండి. యానిమేషన్ మనకు కరెక్ట్ ఎండ్ అయిపోయేంత వరకు కరెక్ట్ ఈ యొక్క యానిమేషన్ మనకు కరెక్ట్గా రొటేట్ మీరు ఎప్పుడైతే రొటేట్ చేస్తారో అప్పుడే మనకు యానిమేషన్ కరెక్ట్గా వస్తుంది. వచ్చేసాక ఇక్కడ టిక్ మార్క్ ఉంది రైట్ ఇవ్వండి. సో ఇచ్చేసాక ఇప్పుడు ఫస్ట్కి వచ్చేసి ఓసూర్ వెరిఫై చేసుకోండి. చూడండి గాయస్, యానిమేషన్ అయితే అంత అమేజింగ్ ఉందో, వావ్ సూపర్ కదా. సో చాలా అంటే చాలా బాగుంది గాయస్. లైక్ చేయాలంటే లైక్ చేయండి, మీరు లైక్ చేస్తే నాకు సపోర్టింగ్ చాలా ఉంటుంది. ఓకే, సో ఇప్పుడుతో ఆ యొక్క చక్రం కరెక్ట్గా మనకు ఫ్లోటింగ్ అవుతూ కరెక్ట్ యానిమేషన్ వచ్చేస్తుంది. సేమ్ ఇప్పుడు ఫస్ట్కి వచ్చేసి ఇంకా మీరు బాగా ఇచ్చుకోండి, ఎందుకంటే నాకు బ్యాకప్ అయింది అక్కడ, నేను సారీ మిస్టేక్ అయితే చేశాను. మీరు కూడా ఇంకా బాగా పెట్టుకొని కరెక్ట్గా మనకు సెట్ అవుతుంది. అయ్యాక ఇప్పుడు మళ్ళీ ఫస్ట్కి వచ్చేసి ఇక్కడ లేయర్ మీద టచ్ చేసి మీడియాలోకి వెళ్ళి ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను బ్యాక్గ్రౌండ్లో ఇక్కడ వచ్చేసి ఒక గంటలు అంటే ఇది ఒక పిఎన్జీ అంటే ఒక వీడియో అనేది ఇస్తాను. సో ఇది మనకు ఫుల్ స్క్రీన్ అని ఇచ్చేసి సేమ్ అదే వీడియో మీరు టచ్ చేసి ఇక్కడ లెఫ్ట్ సైడ్ 3 డాట్స్ మీరు టచ్ చేసి సెండ్ టు బ్యాక్ అని ఇచ్చేయండి. సేమ్ ఇలా ముందు స్క్రోల్ చేస్తే మనకు కింది స్క్రోల్ చేస్తే ఇక్కడ రైట్ సైడ్ యానిమేషన్లో మనకు క్రోమాకి అనే ఆప్షన్ ఉంది. వన్స్ క్రోమాకిలోకి వచ్చేసి ఇది ఎనేబుల్ చేయండి. ఎనేబుల్ చేసి ఇక్కడ 50 to 50 ఇచ్చేసి టిక్ మార్క్ ఉంది రైట్ ఇచ్చేసి సేమ్ అదే గంటలు మీరు టచ్ చేసి ఇక్కడ మనకు గంటలకున్న మ్యూజిక్ అయితే రిమూవ్ చేసేసి టిక్ మార్క్ ఉంది రైట్ ఇవ్వండి. సేమ్ ఇప్పుడు కొద్దిగా గంటలు ముందు స్క్రోల్ చేసి కరెక్ట్గా మనకు కొద్దిగా స్టార్టింగ్లో మిస్టేక్ అయింది. సో ఇంకా కొద్దిగా లేయర్ కావాలంటే అలా డ్రాగ్ చేసి కరెక్ట్ యానిమేషన్ పెట్టేసి నెక్స్ట్ లేయర్ మీద టచ్ చేసి మీడియాలోకి వెళ్ళి ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను అంటే ఇక్కడ ఇప్పుడు లేయర్ మీద టచ్ చేసి ఇక్కడ మనకు ఓవర్లీ అనే ఎఫెక్ట్ ఉంది. ఓవర్లీలోకి వెళ్తే ఇక్కడ మనకు మిస్టోరియల్ ఫ్లాగ్ అని ఒక ఎఫెక్ట్ అనేది మీరు డౌన్లోడ్ చేసుకోవాలి. ఈ యొక్క ఎఫెక్ట్ మనకు కైన్ మాస్టర్ స్టోర్లోనే ఉంటుంది, అక్కడ నుంచి డౌన్లోడ్ చేసి ఇక్కడ యాడ్ ఇచ్చేయండి. వన్స్ యాడ్ ఇచ్చేసి మనకి ఇలా ఫుల్ స్క్రీన్ మోడ్లో పెట్టేసి కరెక్ట్ యానిమేషన్ ఇలా పెట్టుకొని మనకు కింద స్క్రోల్ వచ్చేసి సేమ్ ఈ యొక్క లేయర్ను కూడా వీడియో ఎండ్ వరకు డ్రాగ్ చేసి ఇక్కడ టిక్ మార్క్ రైట్ ఇవ్వండి. సో ఇక్కడ హ్యాష్ట్యాగ్ అనే ట్రిమ్ మీద ట్యాప్ చేసి ట్రిమ్ టు రైట్ అప్ లే హ్యాండ్ అనివ్వండి. ఓకే, సో ఇంకా యానిమేషన్ ఇక్కడతో మనకు ఒక కింద స్మోక్ ఎఫెక్ట్ యాడ్ అయిపోయింది. నెక్స్ట్ లేయర్ మీద టచ్ చేసి ఓవర్లీలోకి వెళ్ళి సేమ్ ఫ్రెండ్స్ మళ్ళీ ఇక్కడ నుంచి మీరు ఒక లైటింగ్ ఎఫెక్ట్ అనేది మీరు డౌన్లోడ్ చేసుకోవాలి. సో ఈ యొక్క లైటింగ్ ఎఫెక్ట్ మీకు ఆల్మోస్ట్ కైన్ మాస్టర్ స్టోర్ ఉంటుంది. లైటింగ్ ఇక్కడ చూడొచ్చు మీరు. ఈ యొక్క ఎఫెక్ట్ను డౌన్లోడ్ చేసి సేమ్ ఇక్కడ యాడ్ ఇచ్చేసి కరెక్ట్ మనకు వినాయకునికి బ్యాక్ సైడ్ ఇచ్చేసి లెఫ్ట్ సైడ్ 3 డాట్స్ మీద టచ్ చేసి సెండ్ టు బ్యాక్ అని ఇచ్చేసి సేమ్ ఈ యొక్క లేయర్ను కూడా వీడియో ఎండ్ వరకు డ్రాగ్ చేసి ఇక్కడ టిక్ మార్క్ రైట్ ఇవ్వండి. సో వన్స్ ఇచ్చేసాక ఇప్పుడు ఫస్ట్కి వచ్చేసి ఫ్రెండ్స్ ఇప్పుడు బేసిక్గా మీరు ఎవరి ఇమేజ్ అయితే ఇక్కడ సెలెక్ట్ చేయాలనుకుంటారో వాళ్ళ ఇమేజ్ని ఇక్కడ మీరు సెలెక్ట్ అనేది చేసుకోండి. సపోజ్ నేను వచ్చేసి ఇక్కడ ప్రభాస్ ఫోటో అయితే తీసుకొని కరెక్ట్ యానిమేషన్ పెట్టుకొని మీకు ఎంత లెంత్లో కావాలో అంత లెంత్లో పెట్టేసి సేమ్ ఈ యొక్క లేయర్ను కూడా వీడియో ఎండ్ వరకు డ్రాగ్ చేసి ఇక్కడ టిక్ మార్క్ ఇవ్వండి. సేమ్ ఇప్పుడు ఫస్ట్కి వచ్చేసి ఇక్కడ ఈ ఇమేజ్ మీరు టచ్ చేసి మనకు యానిమేషన్ అంటే మనకు రైట్ సైడ్లో ఇన్ని యానిమేషన్ ఎఫెక్ట్ ఉంది కదా, ఇన్ని యానిమేషన్లోకి వెళ్తే మనకి ఇక్కడ కిందికి స్క్రోల్ చేస్తే మనకి ఇక్కడ చూడండి ఎంటర్ స్లైడ్ లెఫ్ట్ రైట్ అండ్ డౌన్ అప్ అని 3 ఉన్నాయి కదా ఆప్షన్. సో ఇందులో వచ్చేసి మనకు ఎంటర్ స్లైడ్ అప్ అని ఇవ్వండి. ఓకే, సో మనకు కింద నుంచి యానిమేషన్ మనకు పైకి వస్తుంది. వచ్చేసాక అక్కడ కింద మనకు పాయింట్లు ఉంటాయి, అంటే మనకు 0.1 రోబోలో 2.0 అలా ఉంటాయి కదా. సో ఆ విధంగా మనకు 1.5 2.5 అలా మీకు యానిమేషన్ పెట్టుకోండి. ఓకే, సో మినిమం 2.5లో పెట్టేసి ఇక్కడ టిక్ మార్క్ రైట్ ఇవ్వండి. సో వెరిఫై చేసుకోండి. చూడండి యానిమేషన్ అయితే ఇలా వస్తుంది. చూడనీకి చాలా అంటే చాలా కిర్రాగా ఉంటుంది. చెప్పాలంటే డెమోలో చూసారు కదా సేమ్ అలా. ఇప్పుడు ఏదైతే ఫస్ట్ మీరు స్మోక్ యాడ్ చేశారో ఆ యొక్క స్మోక్ మీద టచ్ చేసి లేదు మనకు స్మోక్ మీద టచ్ చేసి లెఫ్ట్ సైడ్ 3 డాట్స్ మీద టచ్ చేసి ఇక్కడ మనకు ఇది డూప్లికేట్ వచ్చేసింది, ఇది డిలీట్ చేసి సేమ్ కొద్దిగా ఇది అనేది నేను డిలీట్ చేస్తున్నా. సేమ్ అదే స్మోక్ మీద టచ్ చేసి మళ్ళీ ఇక్కడ మనకు లెఫ్ట్ సైడ్ 3 డాట్స్ మీద టచ్ చేసి సెండ్ టు ఫ్రంట్ అనివ్వండి, అంటే బ్లింక్ టు ఫ్రంట్ అని ఇచ్చేసి టిక్ మార్క్ రైట్ ఇచ్చేసి సేమ్ అదే ఇమేజ్ టచ్ చేసి లెఫ్ట్ సైడ్ 3 డాట్స్ మీద టచ్ చేసి డూప్లికేట్ అని తీసుకోండి. సేమ్ మళ్ళీ ఇంకోటి యాడ్ అవుతుంది. యాడ్ అయ్యాక కరెక్ట్ యానిమేషన్ అక్కడ పెట్టేసి ఇక్కడ మనకు కరెక్ట్ 2 ఇమేజ్లు ఒకేలాగా ఉంటాయి. ఇప్పుడు టిక్ మార్క్ రైట్ ఇవ్వండి. సో ఇప్పుడు ఫస్ట్కి వచ్చేసి ఇప్పుడు నేను ఆడియోలోకి వెళ్ళి నేను ఇక్కడ ఒక గణపతి సాంగ్ అనేది మీకు కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడ నుంచి డౌన్లోడ్ చేసి ఇక్కడ యాడ్ ఇచ్చేసి టిక్ మార్క్ రైట్ ఇచ్చేసి సేమ్ ఈ యొక్క సాంగ్ అయితే నేను మ్యూట్ చేస్తున్నాను ఫ్రెండ్స్, ఎందుకంటే మనకు సాంగ్స్ ప్లే చేయకూడదు కనుక మీరైతే సాంగ్స్ ప్లే చేసుకోవచ్చు. ఇప్పుడు నేను ప్లే చేస్తా చూడండి యానిమేషన్ 2 కరెక్ట్గా వచ్చేస్తున్నాయి. చాలా అంటే చాలా కిరాక్గా ఉంది. ఓకే, సో ఇక్కడతో ఆల్మోస్ట్ ఇంకా ఎఫెక్ట్లు యానిమేషన్లు ఫోటోలు గీటోలు అన్నీ కంప్లీట్ అయిపోయాయి. ఇంకేంటి ఈ వీడియో మనకు గ్యాలరీలోకి సేవ్ అవ్వాలి. మీకు ఎంత లెంత్ కావాలో అంత లెంత్లో పెట్టుకొని ఇక్కడతో ఇంకా అన్నీ కంప్లీట్ అయిపోయాయి. ఇక్కడ లెఫ్ట్ సైడ్ షేర్ ఆప్షన్ ఉంది, షేర్ ఆప్షన్ మీరు టచ్ చేసి కొద్దిగా లోలో హైలో పెట్టుకొని ఎక్స్పోర్ట్ మీద ట్యాప్ చేయండి ఫ్రెండ్స్. ఎక్స్పోర్టింగ్ కంప్లీట్ అయిపోతున్నాయి, ఆటోమేటిక్గా మన గ్యాలరీలోకైనా సేవ్ అవుద్ది. ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఎలా ఎడిట్ చేయాలి, ఏ విధంగా ఎడిట్ చేయాలో మీకు ఫుల్ క్లారిటీగా డీటెయిల్గా గైడెన్స్ ఇచ్చాను. మై హోప్ వీడియో మీ అందరికీ నచ్చిందా కూడా నచ్చే లేదా ప్లీజ్ ఒక లైక్ చేసి ఇటువంటి మరిన్ని వీడియోస్ ఇంకా చాలా చూడాలనుకుంటే ఈ వీడియో కింద రెడ్ కలర్లో మనకి సబ్స్క్రైబ్ అనే ఆప్షన్ ఉంది కదా, సబ్స్క్రైబ్ బటన్ మీద నొక్కి పక్కన వచ్చిన గంట సింబల్ మీద నొక్కి ఆలని నొక్కండి. నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. అన్నిటికన్నా ముందు మీరే చూస్తారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్ నౌ.